Amadap Kalyan Reddy, 6th class, Global Indian International School, October 2025, 11 years boy. రూబిక్ క్యూబ్స్ సాల్వ్ చేస్తున్నాడు. 10 రూబిక్ క్యూబ్స్ ఉన్నాయి. కాకపోతే అందులో కొన్ని చాలా సాఫ్ట్గా తిరిగేటివి ఉన్నాయి, కొన్ని ఏమో చాలా గట్టిగా ఉన్నాయి. ఓకే, సాఫ్ట్గా తిరిగేటి దాదాపు ఒక 1 minute వేస్తాడు. హార్డ్గా తిరిగేటి దాదాపు 1.5 2 minutes వేస్తాడు. సో టోటల్ 10 క్యూబ్స్ కలిపి ఎంతసేపు చేస్తాడో చూద్దాం. చాలా తెలివైన అబ్బాయి, లాజికల్ థింకింగ్ చాలా బాగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్తారు, దాదాపు కొన్ని 100 సార్లు చెప్తే కానీ అది సెట్ అవ్వదు. లాజికల్ థింకింగ్స్కి బాగా పనికొస్తాయి. పిల్లలకి ఇలా రకరకాల గేమ్స్ నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఒక టైప్ అయింది. స్కూళ్ళల్లో ఇలాంటి వాటిని నేర్పించి కాంపిటీషన్స్ పెడితే బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ యాడ్ చేసి చదువు కూడా కొంచెం ఉండాలి. ఇది కానీ సూడోకు ఫిలప్ చేయటం కానీ, చెస్ ఆడటం కానీ నేర్పించామంటే పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఫుట్బాల్ కానీ, స్కేటింగ్ కానీ, వాలీబాల్ కానీ, సైక్లింగ్ కానీ చేపిస్తే ఫిజికల్గా చాలా బాగుంటుంది. సో స్కూళ్ళు ఓన్లీ చదువే కాకుండా ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ చేపిస్తే చాలా బాగుంటుంది. రెండు అయిపోయినాయి. మూడోది తీసుకున్నాడు. చూస్తాడు, ఫస్ట్ ఏదేటి తిప్పాలని చూసుకొని చేస్తాడు. అయితే స్కూళ్ళల్లో ఇలా కాంపిటీషన్స్ పెడితే పిల్లలు మోర్ ఎన్కరేజింగ్గా చేస్తారు. ఒక్కొక్కరికి అంటే ఆడ చాలా పెట్టాలి, దాదాపు ఒక 100 అట్లా పెట్టి ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని మీరు చేయండి, ఎన్ని చేస్తారో అని ఒక టైం పెట్టాలి. ఒక 10 minutes అట్లా టైం పెట్టాలి. పెడితే ఒక అబ్బాయి 5 చేయొచ్చు, ఒక అబ్బాయి 2 చేయొచ్చు, ఒక అబ్బాయి 10 చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. అప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఒక కాంపిటీషన్ వచ్చి ఇంకా స్పీడ్గా చేయడానికి నేర్చుకుంటా ఉంటారు.
అయితే క్యూబ్స్లో కూడా స్పీడు స్లో అని ఉంటాయి. మేము ఒక 3 అయిపోయినాయి. మేమేం చేస్తాం, ఒక 2, 3 స్పీడీగా ఉంటాం, మిగతా ఏమో కొంచెం హార్డీగా ఉంటాం. ఎందుకంటే ఆ హార్డీ ఏమో దాదాపు ఒక 60-70 రూపీస్ ఒకటి ఉంది. కొద్దిగా స్పీడ్దేమో ఒక 300-400 ఉంది. ఇంకా బాగా స్పీడ్గా తిరిగేది 1000 వరకు ఉన్నాయి. సో అన్నీ 1000 కొంటే కొంచెం కష్టమవుతుంది కదా అని 60-70 రూపీస్ దాదాపుగా 6 ఉన్నాయన్నమాట. ఒక 2 మోడరేట్ స్పీడ్ ఉన్నాయి, ఇంకో 2 చాలా స్పీడ్ ఉన్నాయి. సాల్వ్ చేస్తున్నప్పుడే రా తీసురు వీడియో. సరే, ఇప్పుడు ఇచ్చేస్తాం. రైట్. సో స్కూల్స్లో రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీస్ పెట్టాలి. ఎగ్జాంపుల్ పుల్లప్స్ అని ఉంటుంది. పుల్లప్స్ అంటే కొంచెం పైన రాడ్ని పట్టుకొని చేతుల్ని పైకి అని పట్టుకొని బాడీ మొత్తం లేపడం ఆ రాడ్ కంటే. ఎగ్జాంపుల్ అక్కడ రాడ్ లైట్ దగ్గర ఉంది కదా, అది పుల్లప్ రాడ్. అట్లాంటి పుల్లప్ రాడ్స్ పెట్టి పిల్లల్ని పుల్లప్స్ చేయించడం నేర్పిస్తే ఒక 6th 7th నుంచి చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. 20 పులప్స్ చేసిన వాళ్ళు 100% హెల్తీగా ఉంటారు. లేదా సైక్లింగ్ చేయించవచ్చు, లేదా స్విమ్మింగ్ చేయించవచ్చు, లేదా ఫుట్బాల్ చేయించవచ్చు, వాలీబాల్ చేయించవచ్చు. ఇలా గేమ్స్ని పెట్టాలి. ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే హెల్త్ బాగుంటుంది. అయితే వాళ్ళు పెడుతున్నారు, ఏదో 1 అవర్ పెడతారు. వాళ్ళు షూస్ కట్టుకోవడం లేదా దాని రికార్డ్ మెటీరియల్ వేసుకున్నారకే టైం అయిపోతుంది. అలా ఉండొద్దు. ఒక 2 hours అన్న పెట్టాలి, 2 clock hours అన్న పెట్టాలి ఒక గేమ్ తీసుకున్నామంటే. సో ఇప్పటికీ ఎన్ని చేసిండు? 1 2 3 4 5 6 7 చేసిండు. 8th చేస్తున్నాడు. ఇంకొక 2 ఉన్నాయి. కథ మధ్యలో పాస్ పెట్టాను కొంత టైము. మేము టీ తాగాం, ఒక 5 minutes యాడ్ చేసుకోవచ్చు ఇవి ఉన్న టైంకి. అమడపు కళ్యాణ్ రెడ్డి, 6th class, గ్లోబల్ స్కూల్. మా 3వ అబ్బాయి. ఈయనకి 2 అన్నలు ఉన్నారు, అఖిలేష్ రెడ్డి అండ్ సంతోష్ రెడ్డి. అఖిలేష్ రెడ్డి ఇంకా ఫాస్ట్ చేస్తాడు. ఈ అబ్బాయి దాదాపు 1 minute ఒకటి చేస్తే ఆ అబ్బాయి 30 seconds 40 seconds ఒకటి చేసేస్తాడు. ఈ అబ్బాయి కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇంకొంచెం రోజులైతే ఇంకా ఫాస్ట్గా చేస్తాడు. దాదాపు 30-40 seconds ఒకటి చేస్తాడు. ఇలా తిప్పుతారు 100 సార్లు తిప్పుతారు, ఇటు అటు. రైట్, 8 అయిపోయినాయి. 9th చేస్తున్నాడు. October 2025 పొద్దున్నే లేచి ఇవి పెట్టుకున్నాడు. వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే కూడా ఒక్క ఐటెం కొనొద్దు. అవి మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి.
వాటన్నిటిని చేయడానికి వాళ్ళకు లోపల ఒక ఇంట్రెస్ట్ వచ్చి చేస్తాడు. ఇప్పుడు అదే ఒకటో రెండో ఉందంటే జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. అయిపోవడంలో ఇంకా ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. స్కూల్లో వీక్లీ 2 సెషన్స్, ఏదైనా గేమ్స్ 2 సెషన్స్, స్కూల్లో 2 సెషన్స్, స్కూల్లో 2 సెషన్స్, అంటే ఒక డేలో మనం మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే అట్లా ఒక 2 సెషన్స్, ఒకరోజు ఒక సెషన్ ఒకరోజు ఒక సెషన్, ఒక 2 to 3 hours అనుకుందే సెషన్లో ఏదన్నా ఒక ఆటను ఫిజికల్ యాక్టివిటీ అన్నా లేకపోతే మెంటల్ యాక్టివిటీ అన్నా చేయించాలి. అప్పుడు బాగుంటుంది. వాళ్ళు 1 పీరియడ్ పెడతారు. ఎగ్జాంపుల్ స్కేటింగ్ 1 పీరియడ్ పెడితే ఆ షూస్, స్కేటింగ్ షూస్ కట్టుకోవడానికే ఈజీగా ఒక 10-15 minutes పడుతుంది. అట్లా కాకుండా కొంచెం ప్లాన్ చేయాలా, ప్లాన్ చేసి అయిపోవడం లేదు. వీడియో ఆనుందా? అయిపోతుంది. గుడ్ బాయ్, గుడ్ బాయ్. 10 క్యూబ్స్ చేశాడు. దాదాపు ఇక్కడ 12 minutes వచ్చింది, కానీ ఇంకొక 5 minutes మధ్యలో రకరకాల బ్రేక్లకి ఆపాల్సి వచ్చింది. సో ఒక 16-17 minutes అనుకోవచ్చు. 10 క్యూబ్స్ చేసిండు. పేరు చెప్పబ్బాయి, కళ్యాణ్, కరెక్ట్ మొత్తం చెప్పాలి. ఆమెడపు కళ్యాణ్ రెడ్డి, ఏ స్కూలు, జిఐ ఫుల్ ఫామ్? గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఇటు చూడు, బాయ్ చెప్పు.